హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అకీరా నందన్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు ఇప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. సార్ మరి నిజంగా చేయబోతున్నారా? సినిమా ఇండస్ట్రీకి రాజమౌళి గారి డైరెక్షన్లోనే తన ఎంట్రీ ఇవ్వబోతున్నారా? సార్ మీ ఒపీనియన్ దీనిపైన? ఇది పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చాలా ఎన్ని పూజలు చేసుకున్నాడో కానీ అకీరానందన్ లాంటి కొడుకు పుట్టడం చాలా అదృష్టం. ఎందుకంటే సాత్వికుడు, సెన్సిటివ్ పర్సన్, తెలివైనవాడు, చురుకైనవాడు, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి కొడుకు 6 అడుగుల 4 అంగుళాలు అందగాడు, హైటు అంత స్వీట్గా ఉంటాడంటే ఇటువంటి సమయంలో ఎవరైనా సినిమా చేస్తే ఎలాగుంటుందనే ఆలోచన ఎవరికైనా వస్తుంది. ఆ వచ్చే ఆలోచన ఏదో రాజమౌళి ఫాదరు విజయేంద్ర ప్రసాద్ గారికి వచ్చింది. అప్పుడు డైరెక్ట్గా అడిగేశారన్నమాట అకేషన్, అమ్మా మీ తాలూకు అబ్బాయి అకీరానందంతో నేను కథలు రాసుకుంటున్నాను, మీరు అవకాశం ఇవ్వాలి, అకీరానందం తల్లిగా మీరే యాక్ట్ చేయాలి అని ఆడడం, ఆవిడ చాలా ఉప్పొంగిపోవడం, మహాప్రసాదం అని ఆవడం ఇలాగా ఉంది. అకీరానందన్ని సమయం చూసుకొని ఇంట్రడ్యూస్ చేద్దామని చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్, అంటే అకీరానందన్ అంటే చాలా ప్రేమ అన్నమాట. అందులోనూ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణప్రదంగా చూసుకుంటాడు కదా. అంటే మంచి బ్యానర్ ద్వారా మంచి సినిమా ఒకటి ఫోకస్ చేద్దామని ఆయన. ఒక పక్క విజయేంద్ర ప్రసాద్, ఒక పక్క పెద్ద సంస్థలన్నీ, దిల్ రాజు వదులుకోడు ఆ సంస్థని. ఎందుకంటే మిగతా వాళ్ళందరికంటే హీరోల కంటే అందరికంటే ఇక్కడ అకీరానందన్ 6 అడుగులు 4 అంగుళాలు ఉన్నాడు. ఫైట్స్ విగరస్గా మాస్ ఎంతైనా అపిరెన్స్ ఉంటుందన్నమాట. అలాంటి వాడిని ఓ పక్కేమో ఈయన అడవి శేషు, నా హీరో అంటే అడవి శేషు వదలడు. అంటే సినిమా అంటూ తీసినట్టయితే తనే ముందు తీయాలనుకుంటున్నారు కానీ సినిమా ఫీల్డ్లో అవన్నీ కుదరవు. ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ఏమి ఉండదు. ఎవరు ఇప్పుడు రాజమౌళి సినిమా డైరెక్షన్ చేస్తానంటే రాజమౌళి కాకుండా ఇంకెవరికైనా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడా? పోనీ ఆవిడ ఎవరు రేణి దేశాయ్ డేట్స్ ఇస్తుందా? ఎందుకంటే రాజమౌళి సినిమా తీశాడంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది. తర్వాత అకీరానందన్ తాలూకు రెమ్యూనరేషన్ అంతా 50 కోట్లు రెండో సినిమాకి, మూడో సినిమాకి 100 కోట్లు. ఎవరికి ఇస్తారు డేట్స్? వీళ్ళకే ఇస్తారు కదా. అందువల్ల ఇప్పుడు అకీరానందన్ చాలా హాట్ టాపిక్గా మారాడు. ఇప్పుడు ఇంకా అక్కడ విశాఖపట్నంలో ఆయన ఎవరు ఉన్నారండి, సత్యప్రసాద్ ఎవరు ఉన్నారు విశాఖపట్నంలో, మా ఫ్రెండే, ఆయన పేరు సత్యానంద్, సత్యానంద్ అని చెప్పేసి బాగా నాటక ప్రయోక్త. చాలా ముఖ్యంగా ఆయన అదృష్టం ఏంటంటే ఆయన చేతితో ఎవరిని కూర్చోపించినా సరే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారు. అక్కడ కూడా ఒక పక్క డైలాగులు రాయిస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 20వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అకీరానందన్ యువ తరంగంలో బయటకు వస్తున్నాడు అన్నమాట. ఆయన సినిమాలు ప్రారంభం అవుతాయి. ఇప్పుడు చెప్తున్నాను, డెఫినెట్గా హీ విల్ బి ది వన్ అండ్ ఓన్లీ సూపర్ డూపర్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఫీల్డ్. ఎందుకంటే ఆయనకి అన్ని లక్షణాలతో వచ్చినాడు. అందరూ వచ్చాక నేర్చుకునేవాళ్ళు. అభిమన్యుడు ఎలా కాదు కదా, తల్లి పొట్టలో ఉన్నప్పుడు నేర్చుకున్నాడు. అలాగే ఈయన సినీ ఫీల్డ్లో రాకముందే మ్యూజిక్ తెలుసు, కెమెరా తెలుసు, ఫైట్స్ తెలుసు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ తెలుసు మాట. అందువల్ల చాలా గొప్ప భవిష్యత్తు ఉండే వ్యక్తి అకీరానందన్. అలాగే కొనిదెల వారి కుటుంబానికి చాలా గర్వకారణమైన వ్యక్తి కూడా అకీరానందన్ అన్నమాట. అందువల్ల ఎవరు ఎన్ని విషయాలు అనుకున్నప్పుడు కూడా అకీరానందన్ ఆ ప్రయత్నంలో ఉన్నాడు. 20వ సంవత్సరం ప్రారంభం కాగానే జనాల మధ్యకి వస్తాడు. ఓకే, అంటే సార్ రాజమౌళి గారు ఇప్పుడు మహేష్ బాబు గారికి ఒక సినిమాలో బిజీ ఉన్నారు. మహేష్ బాబు సినిమా అయిపోయిన అంటే చివరిలో
అంటే మహేష్ బాబు సినిమా వెంటనే స్టార్ట్ చేయడు కదా. ఆ ఫోటో షూట్ చేస్తాడు, ఆ క్యారెక్టర్ చేయనంతా చూస్తాడు, ఆ డైలాగ్ నేర్పుతాడు, తర్వాత మాకు కావాల్సినటువంటి యాక్షన్ పార్ట్ నేర్పుతాడు. కాదు కదా. అంటే సంవత్సరం ముందు స్టార్ట్ చేస్తాడు ప్రాసెస్. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేదో ఆయనకి ఏంటంటే అకీరానందన్ని చూసి ముచ్చటపడ్డాడు. అకీరానందన్ అండ్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ఆయన్ని మన రాజమౌళి లాంటి వారి చేతిలో పెడితేనే బాగుంటుంది అనుకున్నారు అన్నమాట. అందుకే ఆయన చేతుల్లో పెట్టడానికి ఆశపడుతున్నారు. ఆయన కూడా అంటే 2024 సంవత్సరం ఎండింగ్ అయిపోయేసరికి కొంత వర్క్ ప్రాసెస్ అయిపోద్ది, కొంత రిలీఫ్ ఉండాలి. రిలీఫ్గా ఉండే సినిమానే మధ్యలో పెట్టుకుంటాడు. అది పవన్ కళ్యాణ్ అంటే చాలా ఆశ కాబట్టి అంటే రాజమౌళి తాలూ టెక్నిక్ ఉంది కదా. ఆయన స్కూల్ ఎక్కడా పోకుండా ఆయన టెక్నిక్తో ఉండేలాగా ఆ సినిమా చేస్తాడు. అంటే సార్ రాజమౌళి గారు ఇప్పుడు మహేష్ బాబు గారితో ఒక సినిమాలో బిజీ ఉన్నారు. మహేష్ బాబు సినిమా అయిపోయిన అంటే చివరిలో అంటే మహేష్ బాబు సినిమా వెంటనే స్టార్ట్ చేయడు కదా. ఆ ఫోటో షూట్ చేస్తాడు, ఆ క్యారెక్టర్ చేయనంతా చూస్తాడు, ఆ డైలాగ్ నేర్పుతాడు, తర్వాత మాకు కావాల్సినటువంటి యాక్షన్ పార్ట్ నేర్పుతాడు. కాదు కదా. అంటే సంవత్సరం ముందు స్టార్ట్ చేస్తాడు ప్రాసెస్. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేదో ఆయనకి ఏంటంటే అకీరానందన్ని చూసి ముచ్చటపడ్డాడు. అందుకే ఆయన చేతుల్లో పెట్టడానికి ఆశపడుతున్నారు. ఆయన కూడా అంటే 2024 సంవత్సరం ఎండింగ్ అయిపోయేసరికి కొంత వర్క్ ప్రాసెస్ అయిపోద్ది, కొంత రిలీఫ్ ఉండాలి. రిలీఫ్గా ఉండే సినిమానే మధ్యలో పెట్టుకుంటాడు. అది పవన్ కళ్యాణ్ అంటే చాలా ఆశ కాబట్టి అంటే రాజమౌళి తాలూ టెక్నిక్ ఉంది కదా. ఆయన స్కూల్ ఎక్కడా పోకుండా ఆయన టెక్నిక్తో ఉండేలాగా ఆ సినిమా చేస్తాడు. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.